సర్దుకొని వెళ్ళుంటే తిన్నగా స్కూలుకో లేక పాతింటికో వెళ్ళుండేది. కానీ మధ్యలో ఎవరో వ్యక్తులు తనను ఎత్తుకెళ్లారు అంటే పాప వెనకాల ఏదో సమస్య ఉందని నా డౌట్. అంకుల్, మా నాన్న దగ్గర వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇది దగ్గరికి వచ్చేసావమ్మా, వచ్చేసాం. రాయ్, ఇంటికెళ్ళి బ్యాగ్ సర్దుకోవాలి, బండి ఇంటికి పోనువ్వు. రాయ్, అన్న లైన్లోకి వచ్చాడా? లేదన్నా, ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నా, అన్ని లైన్స్ బిజీగా ఉన్నాయి. అన్న లైన్లోకి రాగానే చెప్పు. అలాగే అన్నా. నాలాంటి బ్యావర్స్ గాడికి క్రికెట్ బెట్టింగ్లు బాగా వర్కౌట్ అవుతాయి. అసలు ఏమున్నాయి ఈరోజు మ్యాచ్లు? ఏమండి, ఏమైనా ఉద్యోగ ప్రకటనలు పడ్డాయేమోనని చూస్తున్నాను నందిని. నిన్ను మన అమృతోదన్ని కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా నందిని. మీకు ఉద్యోగం చూడమని మా అక్కతో నేను చెప్తానండి. సరే సరే, చెప్పు చెప్పు. నందిని, ఎవరొచ్చారో చూడు. అలాగే. అబ్బా, ఉద్యోగం నా ఒంటికి ఎక్కడ సూట్ అవుతుంది నందిని డార్లింగ్? కష్టపడి పనిచేయడానికి ఈ ఇంట్లో మీ అక్కుంది కదా, తను చాలు. మళ్ళీ నేనెందుకు చెప్పు కష్టపడ్డాం? కాఫీ బాగా పెట్టింది. నమస్కారం అమ్మా. అమ్మర్ గారు ఉన్నారా? ఉన్నారండి, రండి. ఏమండి, ఏంటండి అలా చూస్తున్నారు? తను మీకోసమే వచ్చానని అంటున్నారు. తనెవరో మీకు తెలీదా? అబ్బే, ఎందుకు తెలీదు? గోవర్ధన్, తను నాకు బాగా తెలుసు నందిని. కూర్చొని మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే అలాగే నందిని. నందిని, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కాఫీ వేడిగా స్ట్రాంగ్ గా తీసుకొని రా. అలాగేనండి. ఓ నీ దుంపతేగా, నువ్వేంటయ్యా ఏకంగా ఇంటికి వచ్చేసావు? సమయానికి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అమృత కేసు వాదిస్తుందని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకున్నావు, మర్చిపోయావా అమర్? ఎవడు చెప్పాడయ్యా మర్చిపోయానని? అమృత నీ కేసు గెలిపిస్తుంది. ఏంటి, నా చెవులో పువ్వులేమైనా కనిపిస్తున్నాయా నీకు? మెల్లగా మాట్లాడవయ్యా మొగుడా. లోపల నా పిల్లం నీ మాటలు వింటే నా కొంప కొన్నీరవుతుంది. అమర్, నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగా మీ అమృత వదిలి కూడా
నా కొడుకు రేప్ చేసిన పిల్లకి న్యాయం చేస్తానని మాటిచ్చిందంట. అమర్, నువ్వు నా దగ్గర డబ్బు కూడా తీసుకున్నావు. మాట తప్పితే వ్యవహారం ఇంకో విధంగా ఉంటుంది. అయ్యో, నీ కొడుకు చేసిన పని మామూలు విషయం అనుకుంటున్నావా? అసలు ఈ మధ్య నిర్భయ చట్టం అంటూ ఒకటి వచ్చింది. నేను మా అమృతతో ఆల్రెడీ మాట్లాడాను. నిన్నో 10 లక్షలు అడగమని చెప్పింది. నిజమా? ఊ, మరి వాళ్ళ తరఫున కేసు ఎందుకు వాదిస్తుంది? ఓడించడానికయ్యా. సంఖలో బ్యాగ్తో వచ్చావు. ఎంతుందేంటి అందులో? 5 ఉంది. ఇచ్చిపో, మిగతాది రేపు తీసుకుంటానులే. అబ్బా గోవర్ధన్, బ్యాగుతో ఇచ్చిపోవయ్యా. తీసుకో. ఖచ్చితంగా పని అయిపోతుంది కదా? నేను మాటిస్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. కాఫీ తీసుకోండి. ఆహా, వద్దండి. ఆయనకేదో అర్జెంటుగా పని పడింది. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాడులే. పద గోవర్ధన్. కనీసం కాఫీ కూడా తీసుకునేకుండా ఏంటయ్యా ఇది? ఇచ్చుకున్నవాడు పుచ్చుకుంటే నాకు కలిసి రాదు గోవర్ధన్. నువ్వు పద. నాన్న, వీడి కొడుకు వల్లే కదా నా జీవితం నాశనమైంది. వీడేంటి అమృత గారింటికి వచ్చి వెళ్తున్నాడు? కొత్త నోట్లు అనుకుంటా. లక్ష్మి తలతల్లాడిపోతుంది. అయ్యా నమస్కారం. నమస్కారం. ఆ కారులో వెళ్ళిన పెద్ద మనిషి గోవర్ధన్ గారని ఓ రేప్ కేసు గురించి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారులే. ఇంతకు మీరెవరు? వాడి కొడుకు చేతులు బలైన అమ్మాయి తాలూకు తండ్రినయ్యా. ఓహో, మీరేనది. ఇదిగో, మీరేం బాధపడకండి. మా అమృతదని మీ కేసు ఖచ్చితంగా వాదిస్తుంది. ఆ గోవర్ధన్ ఎందుకొచ్చి వెళ్ళాడయ్యా? చెప్పాను కదయ్యా, డబ్బులిచ్చి వెళ్తున్నాడని. ఇదిగో డబ్బు. నీ వాలకం చూస్తుంటే కనీసం ఫీజు కూడా ఇచ్చేలా కనిపించటం లేదు. అందుకే
మా అమృతని గోవర్ధన్ పిలిచి కేసు గెలిపించడానికి 10 లక్షలు లంచం అడగమని చెప్పింది. నేను అడిగానంతే. అంత మాత్రం మీరేం బెంగ పెట్టుకోకండి. మీ తరపున కూడా మా అమృతను వాదిస్తుంది. కాకపోతే కేసు మాత్రం అటువైపే గెలిపిస్తుంది. అయ్యా, నా కూతురు రేపు చేపడ్డప్పుడు పడ్డ బాధ కంటే ఇప్పుడు ఎక్కువ బాధ పెడుతున్నారు. చివరకు అమృత కూడా అమ్ముడుపోతుంది అనుకోలేదు. అంత పేరు ప్రతిష్టలున్న అమృత కూడా ఇలా చేస్తుంది అనుకోలేదయ్యా. మీ వదిన గారు మాకు బాగా బుద్ధి చెప్పారు. వెళ్ళొస్తాం బాబు. మా వదిన మీ తరపున వాదిస్తే పేరొస్తుంది. ఆ గోవర్ధన్ని గెలిపిస్తే డబ్బు వస్తుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. 1+1 ఆఫర్. ఎవరు వదిలేసుకుంటారు చెప్పు పెద్దాయనా? దండాలు బాబు, దండాలు. ఆ తల్లి కూడా నా కూతురులాగే ఒక ఆడపిల్లేనన్న విషయం మర్చిపోవద్దని చెప్పయ్యా. పద తల్లి, పద. అంకుల్, మా నాన్న దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేంటి? రోజు గంటకి ఫోన్ చేసే మనిషి ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని కూర్చున్నాడు. అరే, పాప దొరికిందని చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అన్నేమో దొరకడు. ఇల్లు ఖాళీ చేస్తున్నావు ఓనర్కి చెప్పావా? లెక్క చూసి డబ్బులు కూడా ఇచ్చేసానన్నా. సరే పద. అన్న ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కుదరదు. మనమే ఈ పాపను తీసుకుని కేరళ బయలుదేరతాం. అలాగే అన్నా. అన్నా, తొందరగా రా అన్నా, దీనికి మన గురించి తెలిసిపోయింది. ఏయ్, కదిలావంటే చంపేస్తా. నువ్వు మా రేణుక అంటే ఇంటికి వచ్చావు కదూ? రేణుకనా? ఇంతకీ మీ పేరేంటమ్మా? రేణుక. నా పేరు వీరేశ్వమ్మ. మీ అన్నయ్య లాంటి అనుకో. అంటే నువ్వు? మా అమ్మ మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు. ఏయ్, నీ అమ్మ ఎప్పుడో చచ్చింది కదే. మా అమ్మ చనిపోలేదు. మా అమ్మ ఇప్పుడు ఇక్కడే ఉంది. పోలీస్ ఉద్యోగం చేస్తుంది. తన పేరు శర్వాణి. శర్వాణి, శర్వాణి, శర్వాణి. ఏయ్, వేలడంత లేవు. నువ్వు కూడా మాకు వార్నింగ్లు ఇస్తున్నావా? నిన్ను తీసుకెళ్లి చంపేస్తాను. ఆ విషయం నీకు తెలుసా? మా నాన్న దగ్గర తీసుకెళ్తానని చెప్పి నన్ను మోసం చేస్తావా? ఏయ్, ఆగువే.
ఆషామాషీగా ఉందా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇక్కడే పాచేస్తాను. రేయ్, దీన్ని తీసుకెళ్లి బండెక్కించండి రా. అంకుల్ ప్లీజ్ నన్ను వదిలేయండి అంకుల్. రేయ్, మాట్లాడావో ఇంకో చెంప పగులుతుంది. రేయ్, చూస్తానంటే దీన్ని బండెక్కించండి. రేయ్, సిటీ దాటే వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనా? రేయ్, లేట్ అవుతుంది, త్వరగా బండి పోనివరా. శర్వాణి, రేణు, పాపని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో ఒక్క ఆధారం కూడా దొరకలేదు. వాళ్ళు పాపని ఏం చేస్తారేమోనని భయంగా ఉంది రేణు. శర్వాణి, పాపకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. స్కూల్లో ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కిరణ్ ఇంటి దగ్గర తనకు తన పాపకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో నేను వెతికితే ఏ సమాచారం దొరకలేదు. పాప ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందోనని భయంగా ఉంది రేణు. ఐఎమ్ సారీ అమ్మా, నీకు చెప్పకుండా వచ్చి తప్పు చేశాను. ఏదో ఒకటి మాట్లాడరేను. పాపని తలుచుకుంటానే నాకేం తోచడం లేదు. శర్వాణి, నువ్వు ఆ పాప చేత అమ్మ అని పెంచుకున్నప్పుడే నువ్వు ఆ పాపకి తల్లివయ్యావు. ఓ తల్లికి బిడ్డ దూరం అయితే మనసుకెంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నేను ఏడుస్తూ కూర్చుంటేనో లేక బాధపడుతూ కూర్చుంటేనో పాప క్షేమంగా తిరిగి రాదు. పద శర్వాణి, వెళ్ళి మీ స్టాఫ్ సహాయంతో ఇంకెవరితోనైనా పాపను వెతికిద్దాం. ఆ పసిదానికి తల్లి చనిపోయింది, ఉన్న తండ్రి చనిపోయాడు. కష్టాలన్నీ తనకే వస్తాయేంటి నేను? శర్వాణి, నీ వల్ల ఆ పాపకు ప్రాబ్లం వస్తుందని తన్ని దూరం చేసుకోమని సలహా ఇచ్చాను కదా. ఆ పాప ఆల్రెడీ సమస్యల్లో ఉందని గెస్ చేయలేకపోయాం. నువ్విలా కృంగిపోయే కొద్దీ అవతల పాప ప్రాణానికి ప్రమాదం. ఇలాంటి టైంలోనే మనం స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి. పద శర్వాణి, కనీసం మీ స్టాఫ్ నైనా అలర్ట్ చేస్తే పాప దొరుకుతుందనే నమ్మకం నాకుంది. పదరేను. రాము,
చూస్తాను మేడం. రాము, ఏంటి ప్రాబ్లం? చెక్ చేస్తున్నాను మేడం. సరే, మేము ఆటోలో వెళ్తాం, నువ్వు త్వరగా స్టేషన్కి వచ్చే. అలాగే మేడం. రేణు, పద.